అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికా పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి మన ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? నమస్కారం అండి. అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే ఆయన సుమారు 100 నుంచి 200 మధ్య ఫైల్స్లో సంతకాలు పెట్టేశాడు. ఆ సంతకాలు పెట్టడం వల్ల ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క విభిన్నమైన విషయాల మీద ప్రజలకు ఎఫెక్ట్ అవుతూ తీసుకుంటున్నాడు. అంతేకాదండి, ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ నేను అబాలిష్ చేస్తాను, ఫెడరల్ గవర్నమెంట్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ యుఎస్ సిటిజన్స్ మీద చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మన సోమవారం నాడు ఈ అబాలిషన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఒక ప్రపోజల్గా పెట్టారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏందని చూస్తే, గతంలో 1870 నుంచి 1913 మధ్యలో ప్రపంచంలో కల్లా అమెరికా వెల్తియెస్ట్ కంట్రీగా హిస్టరీ ఉంది. అది టారిఫ్ బేస్డ్ ఎకనామిక్ సిస్టమ్ ఉంది. అప్పుడు అంటే ఎనార్మస్ రెవెన్యూ ఇంపోర్ట్ టారిఫ్ ద్వారా తీసుకొచ్చారు. అప్పుడు ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు కట్టాలి, అంటే ఫారినర్స్ కట్టే డబ్బు మీద. అంటే మనం ఇండియాలోకి అమెరికాలోకి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటుంటే దాని మీద సీరియస్ ట్యాక్స్, ఎక్కువ ట్యాక్స్ వేసేసేవాళ్ళు. అప్పుడు ఆ డబ్బుని ఫెడరల్ గవర్నమెంట్ తన అడ్మినిస్ట్రేషన్కి, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాడేది. మరి ప్రజల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళకు వచ్చిన డబ్బులో ఇన్కమ్ ట్యాక్స్ కింద కట్టేది ఏం లేదు. దానివల్ల ఏమైంది, రిచెస్ట్ పీపుల్గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అమెరికన్ ప్రజలకి వాళ్ళ చేతిలో డిస్పోజబుల్, అంటే వాడుకోదయ్యేటువంటి, వాళ్ళకి స్వాతంత్రంతో కలిగినటువంటి డబ్బు ఉంటుంది. సో వాళ్ళ చేతుల్లో ఎక్కువ డబ్బు, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ చేతిలో వస్తుంది కాబట్టి వాళ్ళకి పర్చేజింగ్ పవర్ అనేది పెరుగుతుంది. దానివల్ల అమెరికా రిచెస్ట్ కంట్రీ అవుతుంది. దానివల్ల గతంలో ఎలా ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద ట్యాక్స్ వేస్తే ఆ డబ్బుతోటి మన అమెరికా దేశం రిచ్ అవుతుందో దాన్ని నేను ఫాలో చేస్తానని అంటున్నారు. అదే కనుక జరిగితే మల్టీఫేస్డ్ ట్యాక్స్ కట్స్ అని పెడతారు. కాబట్టి ఈ ట్యాక్స్ అనేది తీసేసినందువల్ల వ్యక్తిగత దగ్గర కలెక్ట్ చేసేది, ఫెడరల్ గవర్నమెంట్కి డబ్బులు ట్యాక్స్ రూపాయలు రాలేని డబ్బుని ఏం ఇబ్బంది లేకుండా నడిచిపోద్ది అనమాట. కానీ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇలా చేస్తే కొత్తగా ఇన్ఫ్లేషన్ అనేది ప్రెజర్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి అని చెప్తున్నారు. కాంగ్రెస్ లో చాలా అపోజిషన్ వచ్చింది. డెఫిసిట్స్ కానీ, పొటెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్ కానీ చాలా ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇవన్నీ మనం గమనించి చూడాల్సిన విషయాలు. అదేవిధంగా ఈ వలసలు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినటువంటి వారిపై అమెరికా ఉక్కుపాదాన్ని మోపి అక్కడ జాబ్స్ అనేవి వాళ్ళకే, అంటే అమెరికన్స్కే ఉండే విధంగా చేస్తుంది. దీని మీద కూడా చాలా అపోజిషన్ అనేది వచ్చింది. సైనిక విమానాల్లో ఈ అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపుతున్నట్టు అగ్రరాజ్యం. ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు ఎంత ఆక్రోశంగా బాధపడుతూ చెప్తున్నా కానీ వినిపించుకోవడం లేదు. కానీ వాళ్ళ మీద ఆంక్షలు తీసుకొచ్చి ఆంక్షల గొరడాతో దారికి తెచ్చుకుంటున్నాడు ట్రంప్. ఈవెన్ గురుద్వారాల్లో కూడా తనిఖీలు చేపట్టి ఇక్కడ ఏమన్నా ఉన్నారా అని చూసి, అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది కూడా వైలేట్ చేస్తూ ఇలా చేస్తున్నారు అన్నమాట. దానివల్ల సిక్కులు కూడా మండిపడుతున్నారు. తర్వాత
స్టూడెంట్స్ అక్కడ జాబ్ చేస్తారు, వాళ్ళు కూడా జాబ్ చేయనీయడం లేదు. అంటే అవర్స్, రోజుకి 3 అవర్స్ 4 అవర్స్, కొంతమంది 6 అవర్స్ కూడా చేస్తారు. పిల్లల పరిస్థితి తెలిసి అమెరికన్స్ కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. చేసుకుంటూ చేస్తున్నారులే, అసలు వాళ్ళు యూనివర్సిటీ ఏరియాలోనే చేయాలి, కానీ బయట కూడా చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ చట్టాలు పెట్టి కొత్త దాని కింద ఈ వైలేట్ చేశారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఫారినర్స్ అనేవాళ్ళు యుఎస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ చదువుకునే అవకాశం కూడా తగ్గిపోయింది, ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది. దీనివల్ల ఏమైంది, వాళ్ళు వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఆ పనామా నది మీద కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు, దాన్ని కొనేస్తానంటున్నాడు. దానివల్ల కమర్షియల్ గా నాకు బెనిఫిట్ కావాలని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మన WHO నుంచి కూడా బయటకు వచ్చేసాడు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనేక రకాలైన మార్పులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో కనపడతాయి. మరి అమెరికాకి అది లాభదాయకంగా కనిపినా కానీ ఇండియాకి మటుకు అది నష్టమే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ద్వైపాక్షిక సంబంధాలు అనేవి మెరుగుపడాలంటే ఖచ్చితంగా అమెరికాలో ఉన్న ప్రజల సంఖ్య ఎక్కువ కాబట్టి కొంచెం తగ్గి ఇండియన్స్ కి సంబంధించిన పాలసీస్ వచ్చినప్పుడు అమెరికా కూడా కొంచెం రాజకీయ చతురతతోటి రాజకీయంగా ఆలోచించి చేయాలని చేస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.